విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 37. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. రేణుక మాదేశ్ వైపు చూస్తూ ఈ విషయం గురించి అన్నయ్యకి చెప్తే ఏదైనా ఐడియా ఇస్తాడు అనుకుంటూ, నీ దగ్గర నేను ఏ విషయం దాచాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదన్నయ్య, అందుకే ఇది కూడా చెప్తున్నాను. నీకు తెలుసు కదా, వినయ్ ఫ్రెండ్ మహదీర్ కూతురు ఆద్యాని జై మ్యారేజ్ చేసుకున్నాడు అని. అది సామాన్యురాలు కాదు. జైను ఎంతలా మార్చేసిందంటే పెళ్ళికి ముందు వరకు జై నేను ఏది చెప్తే అదే వినేవాడు. కానీ ఇప్పుడు 24 గంటలు దాని కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. ఆద్య లేకుండా జై ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. దానికోసం ఇష్టం లేని పూజలు ఉపవాసాలు కూడా చేస్తున్నాడు. జై రోజు రోజుకి నా చేయి దాటిపోతున్నాడు అన్నయ్య. నేను ఇలాగే చూస్తూ ఉంటే కొద్ది రోజుల్లో అది నా కొడుకుతో నన్నే బయటకు నెట్టించేసేలా ఉంది. ఆద్యను దెబ్బ కొట్టాలి అనుకున్న ప్రతిసారి నేనే ఓడిపోతున్నాను. వాళ్ళను విడదీయాలి అని నేను ఎన్ని ప్లాన్స్ చేసినా అది నాకే రివర్స్ అవుతూ ఇద్దరు మరింత క్లోజ్ అవుతున్నారు. ఇప్పుడేం చెయ్యాలో, ఆద్యను ఎలా కంట్రోల్లో పెట్టాలో, వాళ్ళని ఎలా దూరం పెట్టాలో నాకేం అర్థం కావట్లేదు అన్నయ్య. వాళ్ళ మధ్య ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చుచ్చుపెట్టి వాళ్ళు విడిపోయేలాగా చెయ్యాలి. లేకపోతే అది నా చేతిలో మనవణ్ణి పెట్టేదాకా ఊరుకునేలా లేదు. రేణుక చెప్పింది విన్న మాదేశ్, చూసావా రేణు, ఆ మహదీర్ ప్లాన్తోనే వాడి కూతుర్ని జైకిచ్చి పెళ్లి చేశాడు. ఆ రోజు అదే విషయం నేను అడిగితే అబ్బా కూతుర్లిద్దరూ నా మీద రెచ్చిపోయారు. కానీ తర్వాత ప్లాన్ చేసి జైను పెళ్లి పేరుతో లాక్ చేశారు. లేదన్నయ్య, జై మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చింది మామయ్య. ఇందులో మహదీర్ హ్యాండ్ అయితే లేదు. ఆద్యాను మ్యారేజ్ చేసుకోవడం కూడా ఏదో కోయిన్సిడెన్స్గా అలా జరిగిపోయింది, కానీ వాంటెడ్గా అయితే కాదు. అయ్యో పిచ్చి రేణుక, ఇదంతా వాడి ప్లాన్. నీకు చెప్పినా అర్థం కాదు. కానీ ఇప్పుడు నీకేంటి, నీ కొడుకు కోడల్ని శాశ్వతంగా దూరం చెయ్యాలి అంతే కదా అనగానే రేణుక మాదేశ్ వైపు చూస్తూ, అంతే అన్నయ్య, వీళ్ళు విడిపోయాక నా మాట వినే అమ్మాయిని తెచ్చి జైకి పెళ్లి చేసి ఎప్పట్లాగే ఇంట్లో నాదే అప్పర్ హ్యాండ్ అవ్వాలి. ఓసి నా పిచ్చి చెల్లి, అడ్డంగా వచ్చి మళ్ళీ నా దగ్గరే ఇరుక్కున్నావు. జైకి వేరే అమ్మాయితో పెళ్లి చేస్తావా అని సైడ్ స్మైల్ ఇస్తూ, ఒకసారి మిస్ అయింది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మిస్ అవ్వకుండా హరిణితోనే జై పెళ్లి జరిపించి మీ అందరి మీద ఎలా పగ తీర్చుకుంటానో నువ్వే చూడు అని కన్నింగా నవ్వుకుంటాడు. మాట్లాడవేంటన్నయ్యా? ఏం లేదు రేణు, నీ కోడల్ని ఎలా తప్పించాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. అదంతా నాకు వదిలేసాయి. చెప్పావు కదా, నేను చూసుకుంటాను. ఇప్పటి నుంచి నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ కొడుకు కోడల మధ్య గొడవలు క్రియేట్ చేసి వాళ్ళ బంధాన్ని త్వరలోనే ముగిస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. నువ్వేం బాధపడకన్నయ్యా, నేను ఎలా అయినా త్వరగా బయటకు తీసుకెళ్తాను ఓకే అంటూ కాసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రేణుక. వెళ్తున్న రేణుకాని చూసిన మాదేశ్ తన వైపు కోపంగా చూస్తూ, మమ్మల్ని రోడ్డు మీదకు లాగేసి మీరు సంతోషంగా ఉంటారా? నేను బ్రతికుండగా మిమ్మల్ని ప్రశాంతంగా అంటే ఆనందంగా ఉండనివ్వను రేణుక. ఏదైతే ఏంటి, నీకు నీ కోడలంటే ఇష్టం లేదని తెలిసింది. ఈ హింటి చాలు నీ కొడుకు కాపురాన్ని ముక్కలు చేయడానికి అని నవ్వుకుంటూ, రే జై, నువ్వు నీ మామ కలిసి నాతోనే గేమ్స్ ఆడతారా? ఇప్పటి వరకు మీ గేమ్ నేను చూశాను. త్వరలో మీరు మాదేశ్ గేమ్ ఎలా ఉంటుందో చూడబోతున్నారు. గెట్ రెడీ. జై ఇంటికొచ్చేసరికి ఇల్లంతా చాలా సైలెంట్గా ఉంది. సోఫాలో కూర్చొని చుట్టూ చూస్తూ ఉన్న జై, ఏంటిది ఇల్లంతా ఇంత కామ్గా ఉంది, నా డెవిల్ ఇంట్లో లేదా ఏంటి అని ఆద్య కోసం అటు ఇటు చూస్తూ ఉన్న జై ముందు టీ కప్ పెడుతుంది శైలు. థ్యాంక్ యూ అత్తయ్య అని కప్ తీసుకుంటూ, ఏంటత్తయ్య ఇల్లంతా ఇంత స్వర్గంలా ఉన్నట్టుంది, ఇంత పీస్ఫుల్గా ఉందేంటి? జనరల్గా అయితే నరకంలా ఉంటుంది కదా. హో, అర్థమైంది, మీ అమ్మాయి ఇంట్లో లేదనుకుంటా, అందుకే ఇంత పీస్ఫుల్గా ఉంది. యామ్ ఐ రైట్? జై మాటలకి శైలు నవ్వాపుకుంటూ, కరెక్ట్గా చెప్పావు జై, అది ఇంట్లో లేదు. తన ఫ్రెండ్ వస్తే షాపింగ్ కానీ మాయా మాన్యాలను కూడా తీసుకుని వెళ్ళింది అంటూ జైకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ చెప్తుంది. ఇల్లు ఇంత సైలెంట్గా ఉన్నప్పుడే అనుకున్నాను అత్తయ్య, సౌండ్ బాక్స్ ఇంట్లో లేదని. అయినా ఆద్య బెస్ట్ ఫ్రెండ్ మాన్యానే కదా, కొత్తగా ఈ ఫ్రెండ్ ఎవరు? ఈ మధ్య పరిచయం అయ్యాడంటే జై, పేరు ఏదో చెప్పింది గుర్తు రావడం లేదు అని ఆలోచిస్తూ, అబ్బాయి అబీర్ అనుకుంటా జై, చాలా మంచి అబ్బాయి, అందరితో బాగా మాట్లాడతాడు. అబీర్? కొత్తగా ఈ క్యాండిడేట్ ఎవరు అని ఆలోచిస్తూ, అత్తయ్య ఇవాళ మా ఇంటికి వెళ్ళాలి అనుకున్నాం, కానీ వర్క్ వల్ల కుదరలేదు. రేపు డెఫినెట్గా వెళ్తాము. అరేంజ్మెంట్స్ ఏమైనా ఉంటే టుమారోకి పోస్ట్ పోన్ చేసుకోండి. నేను అదే అనుకున్నాను జై, ఈవినింగ్ అయిపోయింది, ఇప్పుడేం వెళ్తారు అని. సరే అలాగే చేద్దాం.
అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వస్తారు ఆద్య, అబీర్ అండ్ మాయా, మాన్య. అబీర్తో నవ్వుతూ మాట్లాడుకుంటూ ఇంట్లోకి వస్తున్న ఆద్యాని చూసిన జై, అబీర్ అంటే వీడా? ఆ రోజు వీడికి దూరంగా ఉండని చెప్పినా కూడా వీడితో షాపింగ్కి వెళ్ళిందా? దీనికి మామూలుగా లేదు బలుపు అని ఆద్య వైపు కోపంగా చూస్తూ క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చుంటూ యాటిట్యూడ్ లుక్స్ ఇస్తూ ఉంటాడు. జై చూపులు ఏమాత్రం కేర్ చేయకుండా వచ్చి సోఫాలో కూర్చొని, మామ్ బాగా టైర్డ్ అయిపోయాను అండ్ ఆకలిగా కూడా ఉంది. అబీర్కి మిర్చి బజ్జీ అంటే బాగా ఇష్టమంట. సో వెళ్ళి కుక్ చేసి తీసుకొనిరా, అందరం మంచిగా కబుర్లు చెప్పుకుంటూ తింటాం. నువ్వు మిర్చి బజ్జీ తినవు కదా అమ్మో. సైలో వాయిస్కి జై వైపు చూస్తూ, అబీర్కి ఇష్టం కదా మామ్, అందుకే నేను కూడా ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను. అబీర్కి ఏమి ఇష్టమో నాకు కూడా అదే ఇష్టం. ఇప్పటి నుంచి అబీర్ను బ్లైండ్గా ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను. ఏంటి? అదే మామ్, అబీర్ ఇష్టాలు చాలా యూనిక్గా ఉంటాయి అంటున్నాను. నీ ఇంటరాగేషన్ అయిపోతే వెళ్ళి కుక్ చేస్తావా ప్లీజ్ అంటూ అసహనంగా చెప్తున్న కూతురు వైపు చూస్తూ బజ్జీలు కుక్ చేయడానికి కిచెన్ వైపు వెళ్తుంది శైలు. అనవసరంగా ఆంటీకి ఎందుకు ట్రబుల్ ఆద్యా? ఇట్స్ ఓకే అబీర్. బై జై, నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను నిన్ను అసలు చూడనే లేదు. ఏంటో అబీర్తో మాట్లాడుతూ ఉంటే టైం మాత్రమే కాదు, నా కంటికి మనుషులు కూడా కనిపించడం లేదు. ఆద్య వాయిస్కి జై దవడలు కోపంగా బిగుసుకుంటే అబీర్ మొహం మాత్రం ఆనందంతో నిండిపోతుంది. వీళ్ళని చూస్తున్న మాన్య, మాయ ఒకరినొకరు చూసుకొని ఏం జరుగుతుంది ఇక్కడ అని కళ్ళతోనే క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు. కాసేపటికి శైలు అందరికీ బజ్జీలు తీసుకుని వచ్చి ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటుంది. అందరూ తీసుకున్న జై మాత్రం తీసుకోడు. జై ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినడు అని తెలుసు కనుక శైలు కూడా ఎక్కువ ఫోర్స్ చేయదు. అభి ఆగు, నీకు నేను తినిపిస్తాను అని ఆద్య అబీర్కి బజ్జీ తినిపించడానికి రెడీ అవుతూ పొగరుగా జై వైపు చూస్తుంది. కానీ జై చూసిన చూపికి ఆద్య వెన్నులో వణుకు పుట్టడంతో నువ్వే తినలే అబీర్, ఎవరి ఫుడ్ వాళ్ళు తింటేనే టేస్ట్ తెలుస్తుంది అని ఫేక్ స్మైల్ ఇస్తూ బజ్జీ నోట్లో పెట్టుకొని మంట మంట, కారం కారం అని చేప పిల్లలాగా గెంతుతూ ఉంటుంది. అయ్యో వాటర్ తాగు ముందు, ఇలా కూర్చో అని వాటర్ గ్లాస్ ఆద్య పెదాల దగ్గర పెడతాడు అబీర్. ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ జై అక్కడికి వెళ్ళి ఆ గ్లాస్ను అబీర్ మీదకే నెట్టి ఆద్య చేయి పట్టుకొని తన మీదకి లాక్కుంటూ ఆద్య మొహాన్ని చేతుల్లోకి తీసుకొని అందరూ చూస్తుండగానే 4 పెదాలు ఒక్కటి చేస్తాడు. మాదేశ్ను కలిసి ఆనందంగా ఇంట్లోకి వస్తున్న రేణుక ఆ సీన్ చూసి కరెంటు ప్లగ్లో వేలు పెట్టిన దానిలాగా చూస్తూ ఉంటుంది. వీళ్ళెప్పుడు రొమాన్స్ చేసుకుంటూ ఉన్నా మన అత్త కంట్లోనే పడతారు. పాపం అత్త గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. అలాగే వెయిట్ చేస్తూ ఉండండి, ఇంకొక ఎపిసోడ్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వీళ్ళు ఎప్పుడు రొమాన్స్ చేసుకుంటూ ఉన్నా మన అత్త కంట్లోనే పడతారు. పాపం అత్త గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. అలాగే వెయిట్ చేస్తూ ఉండండి, ఇంకొక ఎపిసోడ్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.